క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు అనే మాట బైబిల్ మనం చూస్తూ ఉన్నాం. ఆ లేచిన వారు వారి శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది, మన శరీరం మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఇది ఎలాగ జరుగును అనే ప్రశ్న అది వేసేవారు జ్ఞానులు కాదు, అజ్ఞానులని చెప్పారు. దేవుడు ఎలా చేశారు అనడానికి లేదు, ఆయన చేయగలడు. ఇంత సృష్టిని ఆయన చేశారు, ఎలా చేశారు? ఆయనకు అది శక్తి. ఆయన శక్తి ఎలాంటిది? ముందుగా చదువు, సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి. సమస్తాన్ని లోపరుచుకోగలిగిన శక్తి ఆయనకు ఉంది అని అంటే అక్కడ ఏమంటున్నాడు? ఆయన మన దీన శరీరమును ఎలా మారుస్తాడు? మహిమ గల శరీరంగా మారుస్తాడు. మార్చాలంటే మార్చేస్తాడు కనుక మహిమ శరీరము. ఇక ఆరవదిగా చూసినట్లయితే ఈ భూలోక జీవితము అశాశ్వతమైన జీవితం. అనగా ఈ దేహము శాశ్వతమైనది కాదు, అశాశ్వతం. పోయిన వారంలో పాడిన ఆ పాటలో ఒక చరణం, ఆవిరి వంటిది నీ జీవితము అంతలో కనబడి ఆవిరి వంటి నీ జీవితము అంతలో కనబడి శాశ్వతమైనది ఏదియూ లేదు, శాశ్వతమైనది గట్టిగా చెప్పాలి. శరీరం ఏమిటంట? మన్నే. ఇది అశాశ్వతము. కానీ జీవితం అంతా దేనికోసం కష్టపడుతున్నాం? దేనికోసం ప్రయాసపడుతున్నాం? మన్నైపోయే దీనికోసమే. నేను మహిమకు సిద్ధపడాలని ఆలోచన లేదు. నాకు దేవుడు ఒక నిత్య రాజ్యము, శాశ్వతమైన రాజ్యం ఒకటి ఉంచారు. ఇది అశాశ్వతమని ఆలోచన లేదు. ఎన్నిసార్లైనా వినని దేవుని సేవకులు వాళ్ళ గుండె పగిలిపోయేటట్లుగా ఎంతైనా అరవని. ఇప్పుడు ఇచ్చిపెట్టి వెళ్ళిపోతే ఆరాధన అయిపోతే తర్వాత మళ్ళా వారం వరకు దేవునికి సమయం ఇస్తున్నావా? దేవునితో సహవాసం ఉన్నదా? కూర్చున్నా లేచినా
అనునిత్యము ఆయన ధ్యానం కలిగి ఉన్నాడు. అనునిత్యం ఆయన ధ్యానమే. పడుకున్న ఆయన ధ్యానమే, కూర్చున్న ఆయన ధ్యానమే, నడిచిన ఆయన ధ్యానమే, ఆయన తలంపే. పని చేయొద్దని చెప్పట్లేదు, చేసుకో. పని చేసేటప్పుడు కూడా ఎవరిని కూర్చి తలంచుకో, చెప్పండమ్మా. ఎవరిని కూర్చి పాట పాడుకుంటూ పని చేసుకో. ప్రయాణంలో ప్రభుని తలంచుకుంటూ ప్రయాణం చేయండి. ఎందుకంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. లోకమంతా సంపాదించిన శాశ్వతమైనది ఏది లేదు. లోపలుండే ఆత్మ, ఈ ప్రాణం బయటికి పోతే మరుసటి రోజు ఎక్కడ పెడతారు చెప్పండమ్మా. మరుసటి రోజు వరకు కూడా ఉండట్లేదు ఈ మధ్య. ఎందుకంటే రాత్రంతా మేలుకోవాలి, కష్టమైపోయింది. పొద్దున్న చచ్చాడా సాయంకాలం రెడీ చేస్తారు. అవునా కాదా? జరుగుతున్నదా లేదా? నేను అబద్ధం చెప్తున్నానా? మీరు ఉదయాన్నే చచ్చాడు, సాయంకాలం చచ్చిపోతే ఏం చేయలేదు. సాయంకాలం చచ్చాడంటే ఏం చేయలేదు, చచ్చినట్టుగా ఏం చేయాలి? రాత్రి అంతా మేలుకోవాలి. వాళ్ళు ఎలా మేలుకోలేరు కాబట్టి మాట్లాడుతూ ఉంటారు కదా. రంటయ్య రాత్రి అంతా భజన చేస్తున్నంటారు, ప్రార్థన చేస్తున్నంటారు. కొన్ని చోట్లకి వెళ్తే మేము పాటలు పాడుతుంటే వాళ్ళ కొడుకులే నిద్రపోతుంటారు. ఎలా నిద్ర వస్తారు? ఒక రాత్రి ఆ తండ్రి నీ కొరకు ఎన్ని రాత్రులు మేలుకొని ఉంటాడు, ఆ తల్లి నీ కొరకు ఎన్ని రాత్రులు మేలుకుంటుంది. ప్రేమ చల్లారిపోయింది ప్రపంచంలో. ఇలా ఎందుకు చెప్తున్నానంటే, పోయిన తర్వాత ఒక్కరోజు కూడా ఉంచరు. ఉదయం పోయారంటే సాయంకాలానికే రెడీ చేస్తాం, రాత్రి పోతే ఉదయానికే. ఎందుకంటే ఆకలి వేస్తుంది, మళ్ళీ మధ్యాహ్నం కాలం ఏం చేయాలి? భోజనం చేయాలి. మరికొన్ని చోట్ల విచారం ఏంటంటే, ఒకవైపు చచ్చిన దగ్గర ఏడ్చే వాళ్ళు ఏడుస్తుంటారు, కొద్దిసేపు అలాగే వెళ్ళి బయటికి వెళ్ళి ఎనికి వైపు ఎక్కడో శామ్యాన్ని వేస్తుంటారు, అక్కడ భోజనాలు పెడుతుంటారు. ఆ ఏడ్చే వాళ్ళ దగ్గరికి వచ్చి లేపి సైలెంట్కి వెళ్ళి తినరాబో. ఇంతకుముందు కాలం అయితే మరలా ఆ శవమును పాతి పెట్టే వారికి ఏం చేసేవారు కాదు, పొయ్యి వెలిగించేవారు. ఆడిపోయింది కాదు. నాకులాగా చెప్పేవాళ్ళు లేకపోతే అన్ని మర్చిపోతారు. అవునా కాదా? అన్ని మర్చిపోతారు. మీరు అలా కావద్దు, మనం అలా కావద్దు. ఎవరైనా చనిపోయారంటే మనం వీళ్ళు అక్కడ మేలుకుందాం, పాటలు పాడదాం, దేవుని కనపడతాం, మన బిడ్డలుగా, మన కుటుంబంగా చెప్పలు కొడదాం. అశాశ్వతమైనది లోకము, అశాశ్వతమైనది జీవితము. అయితే పరలోక జీవితం ఏమిటంటే శాశ్వతమైనది. చెప్పలు కొడదాం. ఎలాంటిది? శాశ్వతమైనది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 3వ వచనము నుండి చూస్తే, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడయుండి వారికి తోడయుండును, ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయును. ఇక్కడ బాగా వినాలి, ఏముండదు? మరణము ఇంకా ఉండదు. అనగా పరలోకమునకు వెళ్ళిన ఆత్మకు, పరలోకమునకు చేర్చుకొనబడిన విశ్వాసికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమి లేదంటే మరణము లేదు. భూలోకములో మరణం ఉంది. ఒకవేళ భూమి మీద ప్రభు నమ్మకపోతే పాతాళములో కూడా దానికి పెట్టబడిన పేరు ఏమిటంటే రెండవ మరణము అని. పరలోకములు ఏమి లేదట, మరణము లేదంటే శాశ్వత కాలం ఉండే రాజ్యం. ఇది అశాశ్వతమైనది. ఎన్నాళ్ళైనా మరణమే. కొన్నిసార్లు మరణాన్ని కోరుకుంటాం, మనం త్వరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే స్వార్థ లోకములో, ఈ యొక్క గత్తర లోకములో, ఈ పాప లోకంలో బ్రతికే కంటే ఆ పరలోక రాజ్యములో ఉండడం మంచిది. బైబిల్ చెప్పే మాట మరణం ఇంకా లేదు. ఆమా దుఃఖము భూమి మీద ఉండగానే నీ దుఃఖము, అది నీ బిడ్డలను బట్టి దుఃఖము కావచ్చు, నీ భర్తను బట్టి దుఃఖము కావచ్చు, నీ భార్యను బట్టి దుఃఖము కావచ్చు, నీకున్న సమస్యను
రావచ్చు. భూమి మీద లేని దుఃఖము అక్కడికి వెళ్ళిన తర్వాత దుఃఖం అనేది లేదు. ఏమి లేదు? ఏడుపైనను అక్కడికి వెళ్ళి ఏడుస్తానంటే ఆయన దగ్గరికి వచ్చి కూర్చొని అంటాడట, ఎందుకు తల్లి భూమి మీద చాలా ఏడ్చొచ్చావు కదా, కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు? భూమి మీద ఏడ్చావు కదా, ఇప్పుడు ఏడవద్దు, నా దగ్గరికి వచ్చావు కదా, ఇక నీకు ఏడుపు అవసరము లేదు. ఏడుపైనను వేదన అయినను ఇక ఉండవు. మొదటి సంగతులన్నీ కూడా గతించిపోవును. పోయినని అమ్మ సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటివి. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తాలి, హుషారుగా చెప్పట్లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. గట్టిగా మీ స్వరం గట్టిగా లేదు. దేవునికి ఘనత కలుగును గాక. బోలో క్రీస్తు మహారాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు, త్వరగా రాబోచున్న యేసయ్యకు. అక్కడ ఏమి లేవు అంటే ఇక మరణము లేదు, దుఃఖము లేదు, బాధము లేదు. అందుకే పాడుచు అన్నారు, కష్టాలేమి కన్నీరేమి కానారాదే యందు, కానారాదే యందు ఎన్నాడైనా చూడాలంటి ఎన్నో వింతాలుండు. ప్రలోకంలో కష్టాలు కన్నీళ్ళు ఉండదు, వేదన ఉండదు, మరణం ఉండదు. తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయం 18వ వచనం చివరి భాగంలో ఏమనుందంటే, మనము సదాకాలము ఎవరితో ఉందమో ప్రభువుతో ఉందము. అంటే అర్థం ఏమిటి? ఎప్పటికీ ఉంటాం, సదాకాలం. మరణం లేదంటే అర్థం ఏమిటి? ఇక ఎప్పటికీ ఉండిపోతాం అక్కడే. శాశ్వతమైన రాజ్యం అది, నిత్యమండే రాజ్యం అది, నిత్య జీవము, నిరంతర జీవితము. భూలోక జీవితము అశాశ్వతమైనది. ఇక చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటి చెప్పి ముగిస్తాం. ఈ భూమి మీద ఆయా సందర్భాల్లో మనం నీళ్లు త్రాగాలి, తప్పకుండా నీళ్ళు ఎక్కువగా త్రాగాలి. ఎంత నీళ్లు త్రాగితే అంత మంచిది ఆరోగ్యం. కొంతమంది నీళ్లు చాలా తక్కువగా త్రాగుతారు, అలాంటి వారికి సమస్యలు, చాలా రకాల సమస్యలు. దేవుడు మనకు అందించాడు. భూమి మీద మనం నీళ్లు త్రాగుతూ ఉంటాం. ఎన్ని నీళ్లు త్రాగినా మరలా ఏం చేస్తాం? దప్పిగేస్తూనే ఉంటాయి. దప్పిగేస్తాయి ఏవా మాట్లాడుతుంది. రోజు నీళ్లు త్రాగుతామా లేదా? నీళ్ళే చూడనట్లుగా మాట్లాడుతున్నారు. ఆ నీరంతా ఏనయ్యా, నీరంతా ఇది ఏను నీరు అనేటట్టుగా చూస్తున్నారు మీరు. నీరు కుడతా ఎదురా ఇలా మాట్లాడుతుంది. తాగుతున్నారా లేదా? నీళ్లు త్రాగండి, మందు తాగద్దు. ఏం తాగద్దు? మా తను కొంతమంది స్త్రీలు కూడా తాగుతున్నారు. మన ప్రాంతాల్లో లేదు, కానీ పెద్ద పెద్ద సిటీస్ లో అయితే ఎవరి బిడ్డలు కూడా తాగేస్తుంటారు. మనం కరోనా అప్పుడు చూడలేదా, లాక్డౌన్ లో చూసామా లేదా? అలాగే జనవరి 1 చూపిస్తారు చూడండి, ఎవరెవరు తాగుతారు, బయట పడతారు రోడ్ల మీద. నీళ్లు త్రాగండి, ఆరోగ్యకరమైనవి త్రాగండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని నీళ్లు త్రాగినా మరలా ఏమైతాయట? యేసు ప్రభువు అన్నారు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొను. ప్రభు చెప్పిన మాట యోహాను సువార్తలో 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, అందుకు యేసు ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా తప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొనడు, నేను వారికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేలి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పటికీ తప్పికొనడు అంటున్నాడు.
ప్రకటన గ్రంథంలో మరొక మాట వ్రాయబడింది, ఆయన వారిని జీవ జలముల నది యొద్దకు తీసుకొని వెళ్తాడు అని. పరలోకములో జీవ జలముల నది ఉంది. పరలోకములో జీవాహారము మధ్య ఉండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి ఏ జలములు జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించెను. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. జీవ జలముల నది. భూలోకములో మనం రకరకాలుగా వాటర్ నీళ్లు త్రాగుతున్నాం, ఫిల్టర్ నీళ్లు త్రాగుతున్నాం, నది నీళ్లు త్రాగుతున్నాం. కానీ పరలోకంలో దేవుడిచ్చే జలములు ఏమిటంటే జీవ జలముల నది. దాని పేరే ఆ నీళ్లు త్రాగితే ఏమొస్తుంది? మాట్లాడలేదు, జీవం, ఇక మరణం లేదు. జీవవృక్ష ఫలము అనే మాట కూడా చూస్తాం ప్రకటన. గమనించాలి ప్రియులారా, మీ అందరికీ చెప్పేవాడు. లేచి నిలబడదాం. చివరిగా 26 విషయాలు రాయబడ్డాయి. అయ్యగారు 26 విషయాలు చెప్తారు భూపరలోకములకు. ఇప్పుడు 7 మాత్రమే చెప్పారు. 26 చెప్పాలంటే ఇక్కడ ఉండిపోవాలి. నాకు అక్కడ ఇబ్బంది. ముగించేస్తున్నాను. అందరు లేచి నిలబడండి. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరు త్రాగుతారు జీవజలములన్నది? ఎవరు వెళ్తారు? ఎవరైతే దేవుని రాజ్యము కొరకై భూలోకములో ఉండగా సిద్ధపడుతున్నారో, ఎవరైతే భూమి మీద ఉండగా వారి ఆలోచనలు పరలోక సంబంధమైన ఆలోచనలుగా ఉన్నాయో, జీవ జలముల నది యొద్దకు ఆయన తీసుకొని వెళ్తాడు. అక్కడ దేవుడు మనకు ఇచ్చే ఆ నీళ్లు త్రాగిన వారికి మరలా తప్పిగవదు. వారికి ఇక ప్రాణం పోయే అవకాశం లేదు. ఇక్కడ మనకు 8వదిగా బంధువర్గం ఉన్నారు. బంధువులు. చాలా మందికి బంధువులు అంటే చాలా ప్రేమ, మంచిది. బంధువర్గము. అయితే ఒక మాట దైవజనుడు చెప్పిన ఒక మాట నేను నిన్న చదివాను. ఏమిటంటే, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరైనా కానీ నిన్ను దేవునికి దూరము చేస్తున్నారు అంటే, నీ బంధువుల ద్వారా నీ స్నేహితుల ద్వారా దేవునికి నువ్వు దూరం అయిపోతున్నావంటే అవసరమైతే ఆ మనుషులనే విడిచిపెట్టు తప్ప దేవుని విడిచిపెట్టొద్దు అన్నారు అయ్యగారి మాట. నీ బంధువుల్నే విడిచిపెట్టు, నీ స్నేహితుల్నే విడిచిపెట్టు, కానీ ఎవరిని విడిచిపెట్టొద్దు? గట్టిగా చెప్పాలి. ఒకవేళ నీవు బంధువులే కావాలన్నావా, నిన్ను అవసరం ఉన్నంతసేపు వాడుకుంటారు. నీతో అవసరం తీరిపోయిన తర్వాత నీ బంధువులే నిన్ను పక్కనికి నెట్టేస్తాను. మన దేవుడైతే ఆయన అంటున్నాడు, నిన్ను నేను ఎప్పటికీ విడువను అన్నాడు. విడువని దేవుడు కావాలా, విడిచిపెట్టే బంధువులు కావాలా? గట్టిగా చెప్పాలి. కొంతమంది మాట్లాడలేదు, మాకు ಇಲ್ಲಿ ನೋಡ್ಬೇಕಯ್ಯ ಮತ್ತೆ ನಾವು ಬಂಧುల్ని వేడంతరంగా అంటారా? నీ బంధువులతో బాగుండు. వారు దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్నారంటే అవసరమైతే వారిని ఏం చేయి, దూరం పెట్టేసుకో. ఎవరు కావాలి? నిత్య రాజ్యం ఇచ్చే దేవుడు, నిత్యం మనతో ఉండే దేవుడు, పరలోకాన్ని ఇచ్చే దేవుడు మనకు కావాలి. మన బంధువులు మనకు పరలోకం ఇవ్వరు. ఇక్కడ బంధువర్గము మనకు మిత్రులు కనబడుచున్నారు, కానీ పరలోకములో మనకు బంధువులు ఎవరంటే మనకంటే ముందుగా పరలోకానికి వెళ్ళిన పరిశుద్ధులు, పరలోకములో ఉండే దేవదూతలే మన బంధువులు. అందుకే పురుషోత్తం చౌదరి గారు దేవుని నమ్మిన తర్వాత అందరూ ఆయన విడిచిపెడితే ఆయన అన్నాడు, మోక్షనగరు నా పుట్టిల్లు, ముఖ్యాదూతల్ నా స్నేహితులు. ఎవరట? మోక్ష నగరే నా పుట్టిల్లు, ముఖ్య దూతలే నా స్నేహితులు, దేవుడే నాకు తండ్రి, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా యెహోవా నాకు తండ్రి, యేసు
మోక్ష నగరమే నా పుట్టిల్లు, ముఖ్య దూతలే నా బంధువులు. పరలోకములో మనకు బంధువర్గం ఉన్నది, వారే పరిశుద్ధులు, వారే దేవదూతలు. 9వదిగా ఇక్కడ మనము ఆయా సందర్భాల్లో వృక్ష ఫలములు తింటున్నాం. ఏ సీజన్ వస్తే ఆ పండ్లు, ఆ ఫలాలు తింటున్నాం. తింటున్నారా లేదా? తప్పకుండా. ఎక్కువగా చిన్నపిల్లలు కూడా పండ్లు ఎక్కువగా తింటారు. అయితే దేవుడు మనకు పరలోకంలో ఇచ్చే ఫలములు ఏమిటి? ప్రకటన 2:7 జీవ వృక్ష చెవి గలవాడు ఆత్మ సంగమతులతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వారికి దేవుని పరదైసులో ఉన్న. ఇక్కడ బాగా వినాలి. పరలోకములో దేవుడిచ్చే ఫలములు జీవ వృక్ష ఫలములు. ఏ ఫలములు? జీవ వృక్ష ఫలాలు. ఈ భూమి మీద మనం రకరకాల ఫలాలు తింటున్నాం. పరలోకంలో దేవుడిచ్చే ఫలాలు జీవ వృక్ష ఫలాలు. ఇక 10వదిగా ఇక్కడ మనకు తాత్కాలిక విశ్రాంతి. రాత్రి పడుకుంటాం కొంచెం విశ్రాంతి కోసం. మీరైతే రాత్రి పడుకుంటూ ఉదయం వరకు లేవరేమో. నాలోకి సమస్య. నాకు 2 గంటలు, నేను ఎంత టయానికి పడుకున్నా 2 గంటలకు మెలకు వస్తాను. ఏం చేయాలి? 2 గంటలకు మోకరిస్తాను, ప్రార్థన చేసుకుంటాను. మరి తెల్లవారుజామునే మెలకు వస్తుంది. ఎప్పుడో 1-2 గంటలు నిద్ర. అనగా ఇది తాత్కాలికమైన విశ్రాంతి. పరలోకంలో దేవుడిచ్చే విశ్రాంతి ఏమిటంటే నిత్య విశ్రాంతి. అన్నిటికీ రెఫరెన్స్ సమయం లేదు కనుక 10వదిగా నిత్య విశ్రాంతి. భూమి మీద మనకు లైట్స్, దీపములు కావాలి. పరలోకములో క్రీస్తే మనకు ఏమై ఉన్నాడు? 21 ప్రకటన 23లో క్రీస్తే దీపమై ఉన్నాడు. ఇక్కడ మనకు పుస్తకములు ఉన్నాయి. పరలోకములో మనకు ఇక్కడ బైబిల్ మనకున్నది, పుస్తకాలు మనకున్నాయి. పరలోకంలో జీవ గ్రంథం అనే ఒక గ్రంథము మనకు ఉన్నట్లుగా ప్రకటన 21:27లో కనబడుతుంది. 13వదిగా ఆత్మ ఫలములు. ఇక్కడ మనము కొంతవరకే ఆత్మ ఫలాలు: ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈ 9 ఫలాలు మనలో సమృద్ధిగా లేవు, కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఈ ఫలములన్నీ మనలో సమృద్ధిగా ఉంటాయి. 14వదిగా శ్రమలు. ఈ భూమి మీద శ్రమలు. పరలోకములో మనకు సౌఖ్యము, శ్రమలు లేవు. 15వదిగా ఇక్కడ పాపము. ఎంత పరిశుద్ధముగా ఉండాలన్నా సాతాను ఏదో రీతిగా శోధించి పాపములో పనివేస్తూ ఉంటాడు. ఇక్కడ పాపము. పరలోకములో మనకు పాపం అనేది ఉండదు. పరిశుద్ధతయే. దేవుడు పరిశుద్ధుడు కనుక పరలోకానికి వెళ్ళిన వారందరూ పరిశుద్ధులే. ఇక్కడ మనము నివాసం చేసుకోవడానికి ఇల్లు కట్టుకుంటున్నాం. ఇది స్థిరమైన నివాసము కాదు, పరలోకమే మన నివాసము. ఇక్కడ మనం చదువుకున్నాం కదా, ఇదిగో దేవుని నివాసము పరలోకములో ఉన్నది. ఆయన ప్రజలైన వారితో ఆయన నివాసము చేస్తారు. ఇక్కడ 17వదిగా దయ్యములు. ఆయా సందర్భాల్లో దయ్యాలు కనబడుతూ ఉంటాయి, దయ్యాలు శోధిస్తూ ఉంటాయి, దయ్యాలు పనిచేస్తూ ఉంటాయి. పరలోకములో దేవదూతలు తప్ప అక్కడ దయ్యములకు చోటు లేదు. దేవదూతలు ఉంటారు పరలోకములో. ఇక్కడ చీకటి, రాత్రి కాగానే చీకటి, అక్కడ నిత్యము వెలుగే. ఇక్కడ మరణం అనేది ఉంది, అక్కడ జీవమే, మరణము లేదు. ఇక్కడ దుఃఖం ఉన్నది 20వదిగా. ఇక్కడ దుఃఖము, అక్కడ సంతోషమే, ఆనందమే, దుఃఖము లేదు. 21వదిగా ఇక్కడ విసుగుదల. దేవుని సన్నిధిలో కొద్దిసేపు ఉండాలంటే విసుగుదల, కొద్దిసేపు మోకరించాలంటే విసుగుదల, ఆరాధన చేయాలంటే విసుగుదల. పరలోకములో నిత్య స్తుతి, విసుగుదల లేని నిత్యమైన స్తుతి అక్కడ మనము దేవునికి చేస్తూ ఉంటాం. 22వదిగా భూలోకములో బోధ నేర్చుకొనుట, నా యొద్ద నేర్చుకొనుడి అన్నారు ప్రభు. ప్రభు యొద్ద మనం నేర్చుకోవాలి, దినదినము నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి. అక్కడ నిత్యమైన బోధ. ఎల్లప్పుడూ దేవుడు మనకు క్రొత్త క్రొత్త విషయాలే బోధిస్తారు.
ఇక్కడ మనం నిద్ర, అక్కడ నిద్ర లేదు. ఇక్కడ రాత్రి, అక్కడ నిత్యమైన పగలు, అక్కడ పగలు లేదు. ఇక్కడ పట్టణములు, చాలా పట్టణాలు కనబడుతున్నాయి. అక్కడ ఒకే పట్టణము, అది నూతన యెరూషలేము అనే పట్టణం. 26వదిగా ఇక్కడ కుటుంబములు ఉన్నాయి, అనగా భార్య, భర్త, పిల్లలు అనే ఒక కుటుంబం ఇక్కడ ఉన్నది. అక్కడ పరిశుద్ధుల ఏక కుటుంబం. పరలోకానికి వెళ్ళిన భక్తులందరూ ఒకే కుటుంబముగా ఉండేది పరలోకం. ఎంతమందికి అర్థమైందో గాని భూలోక జీవితాన్ని గూర్చి, పరలోక జీవితాన్ని గూర్చి దేవుడు మనతో మాట్లాడారు. భూలోక జీవితం విలువైనదే, కానీ పరలోక జీవితము కంటే భూలోక జీవితము విలువైనది కాదని గ్రహించి పరలోకమునకు సిద్ధపడదాం. ఆయన రాజ్యమునకు రాకడకు సిద్ధపడదాం. అట్టి భాగ్యం దేవుడు మనకు దయచేయను గాక. అందరు లైన్ గా నిలబడండి. సంస్కారికులు, మిగిలిన వారు, చిన్నపిల్లలు మీ దగ్గర పెట్టుకోండి. ఎన్నికసేపు